మండల రాజ్యసభ అనిల్ కుమార్ గారు, శ్రీవతన్న, నర్మదా మల్లికార్జున గారు, కలెక్టర్ గారు, జేసీ గారు, మా కళ్యాణ్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, వేదిక మీద పెద్దలందరూ పేరు పేరున నమస్కారం. దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది. ఈ మా చిచ్చ కేశవరెడ్డి అప్పుడు మీ పార్టీలో ఉండే అంటే కేశవరెడ్డి అయితే ఆయనను తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ కలిపినప్పుడు కలిపిన టికెట్ ఇప్పించిన దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఈ ఎన్నికల ఇన్ఛార్జ్ నేనే ఉన్నప్పుడు ఈ ప్రాంతం తిరుగుతున్నప్పుడు నేను ఆర్థిక మంత్రి అంటే గిట్ల కూడా ఉంటుందా, మనుషులు గిట్ల కూడా జీవిస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా అడ్డగుట్ట చూసిన నేను, పార్శ్వగుట్ట చూసిన నేను, అనేక బస్తులు చూసిన కానీ ఇంత దుర్భరమైన జీవితాన్ని అనుభవించిన నారాయణ జ్యోతిని ఎప్పుడు చూడండి. అది ఈ ప్రాంతం. నేను స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, అయ్యా ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణ వచ్చింది ఇంకా గిట్టాలు బతుకులు ఉన్నాయి అంటే దాన్ని ఏమో చూడాలంటే నేనే అప్పుడు నేను సపరేట్గా వచ్చేసి సాక్షిగా డబ్బులు ఇవ్వచ్చు. అంటే ఆనాడు పునాది పడ్డ 2016లో పునాది పడి ఇప్పుడు కంప్లీట్ అయ్యి మీ చేతులుగా ఇస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మొన్న కూడా మంత్రి గారు కలిసిన తెలంగాణలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి, వారి హౌసింగ్ మంత్రి కాబట్టి రెండు సూచనలు చేస్తున్న ఉపన్యాసం వేసుకొని ఒకటేమో ఆనాడు వాజ్పేయి గారి పీరియడ్లో కొన్ని ఇల్లు కట్టింది. వాజ్పేయి గారి పీరియడ్ ఇల్లు కట్టి కాబట్టి ఈ పేదోళ్ళ ఇళ్లలో ఒకసారి చేరిన తర్వాత దాన్ని సున్నవేస్తుడు కానీ ఆ పాకులు పట్టినా, చెట్లు మొలిసినా, పనులు వారినా పట్టించుకునే వాళ్ళు లేదు. కాబట్టి వాటి కనుక మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో కొన్ని డబ్బులు కనుక ఖర్చు పెడితే అది కూడా మళ్ళీ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ వాంబే హౌసెస్ కింద ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇల్లు కట్టిందో అవన్నీ పాడుబడ్డ లెక్క ఉన్నాయో వాటన్నిటికీ మరమ్మతు చేసి వాళ్ళ కొంత సాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నా హౌసింగ్ మంత్రి గారిని. రెండవ రిక్వెస్ట్ ఏంటంటే మన మంత్రి గారి దగ్గర ఫస్ట్ టైం మొత్తం నివేదించి వచ్చిన సరే ఎక్కడెక్కడో విశ్లేషాలు కట్టబడ్డాయి డబుల్ బెడ్రూమ్లు, ఎక్కడో ఉన్నది యాకత్పూరలో ఉన్నది తీసుకుంటాక ఇచ్చిండు. చేపలు నీళ్ళ నుంచి వేడి చేస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధని ప్రజలకు కానీ తప్పదు. కాబట్టి రోడ్డు సౌకర్యం లైట్ తొందరగా చేస్తే వాళ్ళంతా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడెక్కడ కట్టబడ్డాయో ఇవన్నీ వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చిందో, ఆత్మగౌరవాన్ని పెంచుకో అదే పద్ధతి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మనం మీరు ఒక ప్రతిపాదన పెట్టింది. ఆ పొన్నమన్న జిల్లా మంత్రి కాబట్టి ప్రతిపాదన ఏంటి? ఇవాళ కూడా నేను చూస్తున్న బస్సులుగా మీతో మాట్లాడిన ఒక 8 బస్సులు పోయి ముచ్చలు పెట్టాను. ఏందమ్మా ఇంకా ఈ గుడిసెలో ఇట్లా ఉంటుందా, ఈ 30 గజాల ఈ 60 గజాలలో ఎత్తుకుంటారు మీరు, మంచి 4 అంతస్తుల 5 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టుకునే గదే గుడిసెలు జీవించేటువంటి దౌర్భాగ్య పరిస్థితుంది. వాళ్ళంతా కూడా ఇళ్లలో పనిచేసే వాళ్ళు, వాళ్ళంతా కూడా పళ్ళు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు. కాబట్టి అతి పేదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళు చదువుకున్నారు. జీవించే భాగ్యం కలిగించడంలో తప్పకుండా మా వంతు ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి మీరు కూడా మీ అధికారులను ఆదర్శించి రూపొందించాలని కోరుతాను. మా గణేష్ గారు ఒక మాట చెప్పింది. ఇక్కడ ఒక్కటి గణేష్ గారు ఎవరైనా ఇక్కడ అందరూ కూడా పేదల భూమి చెదగొట్టేవాడు ఎవరు కూడా మంచోడు కాదని చెప్పి 100 సార్లు చెప్తారు. ఇక్కడ కూడా ఇవాళ కంటైనర్ బోర్డ్ ఇవాళ ఇక్కడో ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పుడో కట్టుకున్నటువంటి ఇళ్లకు ఇవాళ నోటీసులు ఇచ్చి
ఖాయం చేస్తే పూజ చేస్తామని చెప్తే తాత జాగ్రత్త అందుకని ఎక్కడ కూడా అట్లా దాని మీద మాట్లాడతాం ఆల్రెడీ 3-4 రోజులు మాట్లాడుతున్నాం కొంచెం ఇలా ఎన్నడూ 25 ఏళ్ళుగా ప్రజలు నమ్మకం ప్రజాపక్షాలు కాబట్టి ఇక్కడ నిలబడడం కాబట్టి తప్పకుండా ఇలా శ్రీ గణేష్ కట్ల కోరుకుంటుంది మా శ్రీనన్న అన్ని రకాల సపోర్ట్ అని చెప్తుందో అన్ని రకాల సపోర్ట్ చేసింది తెప్పించండి నేను కూడా నాకు కూడా ఆయనతో పాటుగా ఇక్కడ నాకు ఎక్కువగా వచ్చినాయి కంటోన్మెంట్ ప్రజలు ఏ విశ్వాసాన్ని నమ్మకాన్ని మా మీద పెట్టిందో తప్పకుండా మీ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇలా ఇళ్ళలు వేరే 15 గంటల పరామర్శ తప్పుంటే ఇళ్ళని ఇస్తామని చెప్పింది మా కలెక్టర్ గారు చంద్ర గారు ఇక్కడే ఉన్నారు ఆ వెస్ట్ మాడి పని కూడా కొంచెం ఇబ్బంది ఉంది కలెక్టర్ గారు దగ్గర చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఇస్తూ నమస్కారం.